వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిబట్ట శ్రీహర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు 17, 18 తారీఖుల్లో చంద్రగ్రహణం అంటున్నారు. అసలు మన భారతదేశంలో ఇది కనిపిస్తుందా? అసలు ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది? వారు ఎటువంటి నియమాలు పాటించాలి తెలియజేస్తారా? సెప్టెంబర్ 17, 18 తారీఖుల్లో చంద్రగ్రహణం అనేటువంటిది మనకు పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. రాహుగ్రస్త చంద్రగ్రహణం. వీక్షించేటువంటి ప్లస్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కనిపించినటువంటి చంద్రగ్రహణానికి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క విశ్వంలో జరిగేటువంటి మార్పులకి అన్నీ కూడా ఈ యొక్క ప్రపంచం విపత్తులకు గురవుతుంది. కాబట్టి గ్రహణాలు కానీ, తోకచుక్కలు కానీ ఇవి కనబడినప్పుడు తప్పకుండా ఏదో ఒక ఉపద్రవం విశ్వాంతరంలో జరుగుతుందనేటువంటి యొక్క సూచిక. కాబట్టి దీని సందర్భంగా మనం గమనించుకున్నట్లయితే, మహాభారత యుద్ధ కాలంలో యుద్ధ ప్రారంభానికంటే కొన్ని నెలల ముందన ఈ యొక్క ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఒకే నెలలో 2 గ్రహణాలు, ఒకటి చంద్రగ్రహణం సెప్టెంబర్ 17, 18 తారీఖు రోజులో, అలాగే అక్టోబర్ 2వ తారీఖు రోజు అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్ర సూర్యగ్రహణాలు మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరు కూడా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క 2 గ్రహణాల యొక్క ప్రభావం వల్ల విశ్వంలో జరిగేటువంటివి అనేకమైనటువంటి ఉపద్రవాలకి కేంద్ర బిందువులు, మూల కారణాలు ఈ యొక్క గ్రహణాల తర్వాత అని చెప్పవచ్చు. కాబట్టి గ్రహణాల తర్వాత కొన్ని ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి ఖచ్చితంగా. అయితే అవి ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. కానీ ఏ గ్రహణం వచ్చినప్పటికీ కూడా, ఏ గ్రహణం ఏ రాశిలో ఉంటుందో, ఏర్పడుతుందో, ఆ యొక్క రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల వారికి అది మంచి, కొన్ని రాశుల వారికి చెడు అనేటువంటిది కలగచేస్తుంది. కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి మనుషులకి ఇది వర్తిస్తుంది. భారతదేశంలో నియమాలు పాటించలేకపోయినప్పటికీ ఏ రాశి ప్రభావాలకి గురవుతారో ఈ యొక్క చంద్రగ్రహణం వల్ల ఆ రాశి వారు కొన్ని ఇబ్బందులు పడక తప్పదు. సెప్టెంబర్ 17, 18 తారీఖులో ఏర్పడేటువంటి పాక్షిక చంద్రగ్రహణం ఏ దేశాల్లో ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, అంటే మొత్తం అమెరికాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క ప్రభావం కనబడుతుంది. అలాగే సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, టర్కీ, యూరోప్లోని అన్ని దేశాలు, అట్లాంటికా, అంటార్కిటికా తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాలు. ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది మన భారతదేశంలో ముంబై తీర ప్రాంతం, ఎందుకంటే సముద్ర తీరం ఉంది కాబట్టి ముంబై తీర ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో, చాలా తక్కువ ప్రాంతాలలో, ముంబై పరిసర ప్రాంతాలలో కేవలం ఒక 15 నిమిషాలు మాత్రమే మనకు కనిపిస్తుంది. కాబట్టి మన భారతదేశంలో అసలు కనిపించినటువంటి కారణం చేత నియమాలు పాటించకపోయినా కొన్ని రాష్ట్రాల వారు మాత్రం ఈ యొక్క ప్రభావానికి గురవుతారు. కాబట్టి ఆ రాష్ట్ర వారు పరిహారాలు చేసుకోవాల్సిందే. ప్లస్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మీ యొక్క బంధువులు, మీ యొక్క సంతానము, హితులు, మిత్రులు ఎవరైనా కానీ అమెరికా ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ యొక్క సందేశాన్ని అలర్ట్ చేయండి. ఎందుకనంటే ఇది అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్రాల్లో నివసించేటువంటి, అమెరికాలో నివసించేటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి కేవలం తెలుగుని కాదు, అందరికీ వర్తిస్తుంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇది 17వ తారీఖు రోజు రాత్రి 8:41 ప్రారంభమై 18వ తారీఖు మధ్యరాత్రి, అనగా 17 మధ్యరాత్రి, తెల్లవారితే 18 అనగా 12:47 వరకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది 4 గంటల నిడివిగా ఉంటుంది, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి నియమాలు ఏం పాటించాలి అంటే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, ఎక్కడ అమెరికా ఈ పాక్షిక చంద్రగ్రహణం కనిపించేటువంటి ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. ఇక రెండవది, సాయంత్రం 6 లోపల కుటుంబంలోని వాళ్ళందరూ కూడా భోజనాది కార్యక్రమాలు ముగించుకోవాలి. కడుపులో ఎటువంటి పదార్థము కూడా ఉండకూడదు. ఇక
రాత్రి సమయం కదండి, నిద్రకి వెళ్ళేటువంటి సమయం కదా, మరి నిద్రపోవచ్చా ఆ సమయంలో అని చెప్పి చాలామంది అడుగుతుంటుంటారు. కాబట్టి ఇక్కడ గ్రహణ సమయంలో మనకు శాస్త్రం చెప్పబడినటువంటిది ఎవ్వరు కూడా నిద్రపోకూడదు. వీటికి ఎగ్జెంప్షన్, అన్ని నియమాలకి ఎగ్జెంప్షను పసిపిల్లలకి, అలాగే వృద్ధులకి, 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఎగ్జెంప్షన్ చెప్పబడి ఉంది. కాబట్టి మిగతా వయసు గల వాళ్ళందరూ కూడా ఓపిక ఉంటే ఆ యొక్క గ్రహణ సమయంలో నిద్రపోకుండా దైవనామాన్ని స్మరణ చేసుకోండి. భగవంతుడు మీకు గురువు ద్వారా ఉపదేశం చేయబడినటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఒక మాల చేస్తే, మామూలు సమయంలో 1000 మార్లు చేస్తే ఎంత ఫలితమో, ఇక్కడ గ్రహణ సమయంలో ఒక మాల చేస్తే అంత ఫలితం. కాబట్టి చక్కగా లలితా సహస్రనామము, లలితా త్రిశతినో, శివ సహస్రనామము, విష్ణు సహస్రనామము వీలైనన్ని సార్లు ఆ 8 గంటల 41 నిమిషాల నుంచి మధ్యరాత్రి 12 గంటల 47 నిమిషాల వరకు మీరు పాటించండి. తద్వారా మీకు ఆ చంద్రగ్రహణ దోష ప్రభావం నుంచి మీరు బయటపడతారు. ముఖ్యంగా ఏ ఏ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహణాన్ని చూడకూడదు అని అంటే కుంభము, మీనము, మేషము, మిథునము, కర్కాటకము, కన్య, వృశ్చికం. ఈ యొక్క 7 రాశుల్లో జన్మించిన వాళ్ళకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం వల్ల సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళు అనగా కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. కాబట్టి చక్కగా ఈ నియమాల్ని పాటిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పారు ఈ రాసుల వారు ఇబ్బందులు పడతారు అని. ఈ రాసుల్లో వారు ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా వారికి మంచి జరుగుతుంది గురుగారు? మనకు ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది. కాబట్టి మీనరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. అంటే ఈ దోష ప్రభావం వల్ల ఏం జరుగుతుంది అంటే, మామూలుగా ఏదైనా ఒక మనకు పని చేయాలని అనుకున్నప్పుడు ఆ పనిలో సహజంగా వచ్చే ఆటంకాల కంటే ఎక్కువగా ఆటంకాలు అవుతాయి. అంటే ఉదాహరణకి బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకొని రావాలి, ఒక అరగంటలో పని అయిపోతుంది. ఆ వర్క్కి వెళ్ళినప్పుడు ఈ గ్రహణ దోష ప్రభావం గురైనటువంటి రాష్ట్ర వాళ్ళకి ఎలా ఉంటాయంటే, కమింగ్ డేస్లో సాధారణంగా ఆ వర్క్కి అరగంటలో అయిపోతుందని తెలుస్తుంది, కానీ 2-3 గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దైవానుగ్రహం కనుక ఉందనుకోండి, ఆ సమస్య అన్ని గంటలు వెయిట్ చేయకుండా మనకు కాలం, సమయం అన్నిటికంటే డబ్బు కాదు ప్రధానము, అలాగే ఆశలు, ఆశయాలు కాదు, అవన్నీ నెరవేరాలంటే కాలంతో పరిగెడుతున్నటువంటి బిజీ లైఫ్లో మనకు కాలం అనుకూలంగా ఉండాలి. ఈ కాలం అనుకూలంగా ఉండడం కోసమే మనం చేసుకునేటువంటి ఏ పరిహారాలైనా. కాబట్టి ఈ చెప్పినటువంటి కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోష ప్రభావం నుంచి బయటపడాలి అని అంటే కొన్ని పరిహారాలు పాటించుకోక తప్పదు. పరిహారాలు అనేసరికి ఏ వ్యక్తికైనప్పటికీ కూడాను, ఏ జాతకరీత్యా ఏ సమస్య వచ్చినా 2 రకాల పరిహారాలు మాత్రమే ఉంటాయి. ఒకటి దైవ పరిహారము, 2 మానవ పరిహారం. దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. మానవ పరిహారం అంటే మనకి మనం చేసుకునేటువంటి సామాన్యమైనటువంటి చిన్న చిన్న పరిహారాలు. కాబట్టి మొదలుగా మంత్ర పరిహారంలో భాగంగా ఈ కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశులలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ దోష నివారణార్థమై మా పీఠం ఆధ్వర్యంలో 18వ తారీఖు రోజున పౌర్ణమి మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. చక్కగా ఆ సమయంలో చంద్రగ్రహణ దోష నివారణ హోమాలతో పాటు విద్య, ఉద్యోగ, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి నివారణకి 18 రకాల హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష నివారణలో గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక మానవ పరిహారం అంటే ఇప్పుడు చెప్పబడేటువంటివి మానవ పరిహారాలు మీకు మీరుగా చేసుకునేటువంటిది. ఇక్కడ చిన్న ఒక డౌట్ క్లారిఫికేషన్ మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మన భారతదేశంలో కనిపించినటువంటి చంద్రగ్రహణ దోషానికి ఇక్కడ ఉన్న వాళ్ళు, ఆ రాశిలో జన్మించిన వాళ్ళు పరిహారాలు చేసుకోవాలా అని చెప్పి నేను ఇంతకుముందే మొదటి వీడియోలోనే చెప్పాను. నియమాలు ఉండవు, కానీ పరిహారాలు పాటించుకోవాల్సిందే. ఎక్కడ ఉన్నా ఈ గ్రహణ దోషం అనేటువంటిది ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతం వాళ్ళు చూడకూడదు అని చెప్పి మనకు చెప్పబడింది, ఆయా రాశులకి దోషాలు ఉన్నవాళ్ళు. కానీ పరిహారాలకు వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఎవరు కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశులలో జన్మించుంటారో వారందరూ కూడా పరిహారాలు పాటించుకోవాల్సిందే. కాబట్టి మానవ పరిహారంలో భాగంగా ఏం చెయ్యాలి? అమెరికా తదితర ప్రాంతాలు చెప్పి ఉన్నాం కదా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ ఇలాంటి ప్రాంతాల్లో మనం ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి వాళ్ళ యొక్క టైం జోన్ ప్రకారం అమెరికాలోనైతే 8:41 నుంచి 12:47 మధ్య కాలంలో, 17వ తారీఖు 18వ తారీఖు మధ్య కాలంలో
రాత్రిపూట ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం. కాబట్టి మనం ఏం చేయాలి, మీ యొక్క టైం జోన్కి అనుసరించుకొని ఆ టైం జోన్ మారుతుంది కాబట్టి ఆ సమయంలో ఇష్టదేవతారాధన చేసుకోండి. ఇక మన భారతదేశానికి ఏ సమయం చెప్పబడి ఉందనంటే తెల్లవారుజామున, అంటే ఉదయం 6:11 18వ తారీఖు అండి, 17వ తారీఖు కాదు. అమెరికా మనకంటే ఒక 24 గంటలు వెనక్కి ఉంటుంది కాబట్టి 17వ తారీఖు రోజున అక్కడ మనకు ఏర్పడుతుంది. కానీ మన భారతదేశానికి వచ్చేసరికి ఆ సమయాన్ని కనుక మనం 18వ తారీఖు రోజున ఉదయం 6:11 ప్రారంభమై 10:47 ఎండ్ అవుతుంది. కాబట్టి ఆ సమయంలో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనగా కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క సంబంధించినటువంటి రోజున 18వ తారీఖు రోజున చక్కగా నియమాలు అనేటువంటివి పాటించండి, అనగా ఇష్టదేవతారాధన చేయండి. ఇక ఆ సమయంలో అంటే ఉదయం 6:11 నుంచి 10:47 మధ్య కాలంలో దగ్గరలోని శివాలయంలో, అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఇంతకుముందు చెప్పినటువంటి అమెరికా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే రాత్రి 8:41 నుంచి 12:47 మధ్య కాలంలో శివాలయంలో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసిన తర్వాత చంద్రగ్రహం దగ్గరికి వచ్చి చంద్రుడికి తెల్లటి పుష్పమాల వేసి చంద్రగ్రహ అష్టోత్తర పూజ చేయడం. అలాగే రాహుగ్రహాన్ని దగ్గరికి వచ్చి రాహుగ్రహానికి నీలిరంగు పుష్పాల మాల వేసి రాహుగ్రహానికి అష్టోత్తర పూజ చేసి అక్కడ దీపారాధన చేసి నైవేద్యం ఏదైనా కానీ పదార్థాలు పెట్టవచ్చు, ఆవు పాలు కానీ పండ్లు కానీ ఏవైనా కానీ పెట్టిన తర్వాత శివాలయంలో అభిషేకము అర్చన జరిపించుకోండి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకున్నటువంటి చంద్రగ్రహణ దోష ప్రభావం తొలగిపోయి ఆ దేవుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. ఇంకా వీలైతే ఆ రోజున ముఖ్యంగా వికలాంగులకి, వయోవృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తినే పదార్థాలు పంచిపెట్టండి. అలాగే తప్పకుండా ఆ స్వామికి నైవేద్యముగా మన పాలు బెల్లముతో చేసినటువంటి పాయసం, ఆ పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి చాలు. తప్పకుండా ఈ యొక్క గ్రహణ దోషం నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ సమయం అమూల్యమైనటువంటిది. మామూలు సమయం కంటే గ్రహణ సమయం అమూల్యమైనటువంటిది. కాబట్టి మన భారతదేశానికి మార్చుకుంటే 18వ తారీఖు ఉదయం 6:11 నుంచి 10:47 వరకు ఉంటుంది. కాబట్టి ఇష్టదేవతారాధన ఆ రోజు అందరూ ఫ్రీగా ఉండేటువంటి సమయమే ఉదయం పూట. చక్కగా మీరు ఇష్టదేవతారాధన చేసుకున్నట్లయితే మీకు దైవ బలం మరింత పెరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే అవకాశం ఉంటే మంత్ర పరిహారంలో భాగంగా మా ఆధ్వర్యంలో ఆ 18వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి నమోదయ్యే ప్రారంభమయ్యే కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. విన్నారు కదా, గురువుగారు చెప్పిన పరిహారాలన్నీ పాటించి మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ